బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నటి జయసుధ బీజేపీపై అసంతృప్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదంటూ కూడా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. పాదయాత్రలో పాల్గొన్న తనకు కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదంటూ మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. మణిపూర్ అల్లర్లను దారి మళ్లించేందుకు క్రిస్టియన్గా తనని పార్టీలో చేర్చుకున్నట్టు కూడా జయసుధ చెబుతున్నారు. కనీస మర్యాద ఇవ్వకుండా బీజేపీ తనను అవమానిస్తున్నట్టు కూడా జయసుధ చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరులోగా పార్టీ విధానం మారకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా జయసుధ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి జయసుధ ఏమంటున్నారు? ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? సచిన్, అటు బీజేపీ నేత నటి జయసుధ అటు బీజేపీ పైన కూడా ఒకవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. బీజేపీ ఎప్పుడైతే పార్టీలో చేర్చుకుందో అప్పటి నుంచి కూడా ఎటువంటి బాధ్యతలు ఇవ్వకపోవడం పట్ల కూడా పార్టీ పైన కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడైతే జయసుధను ఒకవైపు జయసుధ ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు తను ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీ సమక్షంలో కూడా పార్టీ చేరిన తర్వాత ఒక్కసారి మాత్రమే పార్టీ ఆఫీస్కి వచ్చింది. ఆ తర్వాత ఎటువంటిది కూడా జయసుధను ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్కి కార్యక్రమానికి కూడా పిలవకపోవడం పట్ల కూడా జయసుధ ఒకవైపు పార్టీ పట్ల కూడా తీవ్రంగా అసంతృప్తితో ఉందని చెప్పొచ్చు. మరోవైపు తనను పార్టీలోకి ఆహ్వానించారు, బాధ్యతలు ఇవ్వకపోను సరే, కానీ తనకు కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎంతో కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి తనను అభిమానులు ఆదరిస్తుంటే అటువంటిది కూడా పార్టీలోకి కానీ ఎక్కడ కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా పార్టీ తీరుపైనటువంటి మండిపడుతూ కూడా జయసుధ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీ తనకు ఏదైనా తన పార్టీ ఏదైతే పరిస్థితిలో పార్టీ తనను తీసుకుందో ఆ పరిస్థితిని కూడా జయసుధ ఒకసారి వెలబుచ్చినటువంటి సిచ్యువేషన్. అటు మణిపూర్ అల్లాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా తనను పార్టీలోకి తీసుకున్న మణిపూర్ అల్లాలను కూడా ఒకవైపు దారి మళ్లించేందుకు క్రిస్టియన్ ఓట్ల కోసమే తనను కూడా పార్టీలో చేర్చుకున్నారంటూ కూడా జయసుధ పార్టీ తీరు పట్ల కూడా తీవ్రంగా ఒకవైపు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అటు జయసుధతో పాటు మరికొంతమంది నేతలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. జయసుధ పార్టీలో చేరినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరవకుండా దూరంగా ఉంటుంది. పార్టీ నేతలు కూడా ఆమెను ఎటువంటి కార్యక్రమాలు పిలవట్లేదు. కాబట్టి తనకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు తనను ఎందుకు పార్టీలో తీసుకున్నారు? ఎందుకంటే ముందస్తుగానే పార్టీలో చేరినప్పుడే తను కంటెస్టెడ్ అంటే పొలిటికల్ యాక్టివ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నారో పోటీ మాత్రం చేయను, ఏదైనా తనకు పోస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తన నుంచి ఏదైతే పార్టీకి లబ్ధి చేకూరుతుందో దాన్ని ఖచ్చితంగా కూడా ఆ పాత్ర నెరవేరుస్తానంటూ కూడా జయసుధ పార్టీకి తెలిపినట్టు కూడా ఒకవైపు కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా జయసుధ చెప్పారు. కానీ పార్టీ నేతలు ఎవరు కూడా తను పట్టించుకోవడమే కాకుండా ఎవరినో తిట్టడానికి పార్టీలోకి నన్ను తీసుకున్నట్టుంది, అసలు నా పాత్రకు సంబంధించి నేను క్యారెక్టర్ చంపుకొని కూడా పనిచేయలేను కదా, తనకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణను కూడా తొందరలోనే ఈ నెల ఆఖరి వరకు చూసి ఏ పార్టీలోకి వెళ్ళాలి, లేదంటే ఒకవైపు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒక నటిగానే కూడా మిగిలిపోవాలన్న దాని విషయం పైన కూడా తొందరలోనే ఈ నెల ఆఖరి వరకు చూసి కూడా ఒకవైపు కూడా డిసిషన్ తీసుకుంటానని చెప్పి కూడా జయసుధ ప్రకటించింది. సచిన్, రైట్. అంటే జయసుధకు సంబంధించి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అటు పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? శ్రీధర్, జయసుధ పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఆల్ రైట్. సో పార్టీ నేతలు కూడా ఒకవేళ జయసుధను కూడా సంప్రదిస్తే జయసుధ కూడా ఒకవైపు కూడా తనకు ఏదైతే అసంతృప్తి ఉందో పార్టీకి సంబంధించి కూడా బీజేపీ పెద్దలకు తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఒకవైపు అసంతృప్తిగా ఉన్న, ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. తనకు సంబంధించి కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఉపయోగించుకోలేదు. ఒకవైపు కూడా తనను ఒక స్టార్ నటిగా కూడా 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితంగా ఉన్నటువంటి తనను పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తనకు ఏదో ఒక బాధ్యతలు అప్పచెప్పి ఖచ్చితంగా తనను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది ఎక్కడ జరగలేదు. అది జరగకపోను పార్టీ కనీసం తను ఎందుకు పార్టీలోకి తీసుకుంటుంది, అసలు తన పాత్ర ఏంటి అని చెప్పి కూడా ఒకవైపు కూడా పార్టీ తన విధాన వైఖరి ఏదైతే ఉందో దాన్ని తెలపకపోవడం పట్ల కూడా జయసుధ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పార్టీ ఇదే విధంగా కూడా ఒకవేళ పార్టీ నుంచి ఎవరైనా సంప్రదిస్తే తనకు ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది పార్టీ పెద్దల వద్ద ప్రస్తావిస్తాను, ఖచ్చితంగా కూడా ఒకవేళ పార్టీ తీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ నెల ఆఖరి వరకు ఏదైతే ఉందో తన డిసిషన్ మాత్రం ఖచ్చితంగా కూడా తీసుకుంటానని చెప్పి కూడా ఒకవైపు కూడా జయసుధ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడి చెప్పింది. సచిన్, రైట్.
రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం జయసుధ బీజేపీ పార్టీని వీడి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు పార్టీ వైఖరి మారకుంటే కనుక తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా, తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తానంటూ కూడా నటి జయసుధ చెప్తున్న పరిస్థితి. ఒకవేళ పార్టీ మారాలా, వేరే పార్టీలోకి వెళ్ళాలా, లేకపోతే నటిగానే కంటిన్యూ చేయాలా అనే అంశానికి సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.